నమస్తే మామ. వెల్కమ్ టు అనదర్ న్యూ ట్రావెల్ బ్లాగ్. అసలు ఆ క్రాకర్స్ ఏంటి? ఆ మనుషులేంటి? అసలు ఆ ఉమెన్ ఎందుకు అలా ఊగుతుంది? నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా అని చూస్తున్నారా? ఇవన్నీ మీకు తెలవాలని ఉంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒక్క చిన్న సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేయి మామ. బేసికల్లీ ఊర్లో జాతరలు అంటే లైటింగ్స్, సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి. అలానే ఈ ఊరికి కూడా లైటింగ్స్ అనేది పెట్టిర్రు అనమాట. ఈ ఊరి పేరు వచ్చేసి వార నరసాపురం, వైజాగ్ దగ్గర ఉంటుంది. వీటిని ఇక్కడ వాళ్ళు వాలకాలు అంటారనమాట. లైక్ ఇక్కడ వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ అంటారు ఆ ఊర్లో. ఈ జాతర అనేది ఎవ్రీ ఇయర్ 5th month చేసుకుంటారు. లైక్ యాదవ్స్ అనే క్యాస్ట్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారనమాట. ఒక్కొక్క స్టేట్స్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఈ ఊర్లో ఈ కల్చరల్ డ్యాన్స్ అనేది ఫేమస్ అనమాట. జాతర ముందు రోజు నైట్ అనేది ఈ వాలకాళ్ళు అనేది వేస్తారనమాట. అసలు ఈ జాతర ఏంటని చూస్తున్నారా? దీని పేరండి దుర్గాలమ్మ జాతర అంటారు. దీనివల్ల ఏంటంటే అమ్మవారు అనేది ఊరు నుంచి తీసి ఒక 7 ఊర్లు అనేవి ఈ వాడ నరసాపురం చుట్టుపక్కల ఉన్న 7 ఊర్లు అనేది అమ్మవారిని ఊరేగించి చేస్తారనమాట. ఎందుకంటే ఆ 7 ఊర్లకి ఏ కీడు రాకుండా, ఏ దుష్ట శక్తి సంచరించకుండా అమ్మవారు అనేది కాపాడుతుందన్నమాట. అందుకని ఈ జాతర అనేది చేస్తారు. ఆ 7 ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత అమ్మవారు ఆ గుడికి వెళ్ళాలంటే తనే ఒక మనిషి రూపంలోకి వచ్చి ఆ గుడిని అయితే చేరుకుంటుంది అనమాట. ప్రతి ఇయర్ ఒక వ్యక్తికి అయితే అమ్మవారు అనేది వస్తుందన్నమాట. అక్కడ కూర్చున్న అతనికి ఇప్పుడు అమ్మవారు అయితే ఒంట్లోకి అయితే వచ్చారనమాట. లైక్ వాళ్ళని అడుగుతారనమాట. అక్కడ అమ్మవారికి బలిదానం ఇస్తేనే అక్కడి నుంచి అమ్మవారు కదులుతారు. అతన్ని అడుగుతున్నారు, మీకేం బలిదానం కావాలమ్మా అని. ఆ బలిదానం అయితేనే అక్కడి నుంచి అమ్మవారు కదులుతారని ఈ ఊరు వాళ్ళ నమ్మకం. బలిదానం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిలో ఉన్న అమ్మవారు తన రథాన్ని తన సొంత భుజాలపైన లాక్కుంటూ ఈ ఊరి చివర ఉన్న తన గుడికి చేరుకుంటుంది. ఆ సమయంలో అందరూ పుట్నాలు అనేది ఆయన మీద చల్లుతారనమాట. ఎందుకంటే ఇది వాళ్ళ ఊరి ఆచారం అన్నట్టు. ఆమె వెళ్తున్న సమయంలో ప్రజలు తమ కోరికలను అన్నీ చెప్పుకుంటారు. ఎందుకంటే అమ్మవారు వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తుందని అక్కడ ప్రజలు నమ్ముతారు. అలా అమ్మవారు వెళ్తున్న సమయంలో చాలామందికి అమ్మవారు అనేది పూనకంలో వస్తుంది కదా, అలా ప్రజలకు కూడా పూనకాలు అనేవి వస్తాయి అన్నమాట. కావాలంటే మీరు అక్కడ లేడీని చూడండి. ఇదే ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా అయితే ఊర్లో మొత్తం అన్ని ఊర్లు చుట్టి ఇక్కడికి వచ్చి ప్రతిష్ట చేశారు. లోపలైతే 5 విగ్రహాల అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. అమ్మవారు తన గుడికి చేరిందని ఊరంతా వాళ్ళ ఊరుకున్న కీడు వెళ్ళిపోయిందని ఇలా సంబరాలు చేసుకుంటారనమాట. వీటికి అయ్యేంత ఖర్చు మొత్తం ఊరు ప్రజలే భరిస్తారు. అంటే వాళ్ళే తలా ఇంత చందా వేసుకొని ఇంటికి ఈ ఊరు జాతర అంతా చేశారనమాట. ఇట్లాంటి జాతరలు ఎక్కడన్నా చూస్తుంటే ఒక్కసారి కింద కామెంట్ చేయండి. మెయిన్లీ ఈ పండగ కోసం ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వాళ్ళ సొంత ఊర్లకి చాలామంది వస్తారనమాట. వీళ్ళు సంక్రాంతి వాటికంటే ఈ పండగకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారనమాట ఈ ఊరు వాళ్ళు ప్రజలు. ఒక జాతరలో ఇన్ని క్రాకర్స్ కష్టం ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగా. ఇట్ వాజ్ ఎ వర్త్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మా ఊరు జాతరలో కూడా ఎక్కువ ఉంటాయి, కాలుతున్నారు. నాన్ స్టాప్ 2 hours కాలుస్తున్నారు లిటరల్లీ. ఇవన్నీ ఊర్లో వీళ్ళే తల పర్ హెడ్ వచ్చేసి 2000 వేసుకొని లైక్ ఫెస్టివల్ మొత్తం జరుపుతారన్నమాట. మీకు ఎప్పుడన్నా నెక్స్ట్ ఇయర్ మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వైజాగ్ జిల్లాల సైడ్ ఎవరన్నా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ వచ్చే బాంబు సౌండ్ చూడండి. ఫస్ట్ బాంబు సౌండ్
బాంబ్ సౌండ్ బ్రో. అక్కడ లైక్ బాంబ్స్ అవన్నీ కాల్చిన తర్వాత ఈ ఊర్లో జాతరలు అంటే మెయిన్ బ్రో వైజాగ్ సైడ్ ఎట్టన్నా కానీ రికార్డింగ్ డ్యాన్స్ అనేవి చాలా ఫేమస్ ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ కూడా రికార్డింగ్ డ్యాన్స్ అనేది పెట్టారు. పాట రాదు ఎందుకంటే నాకు యూట్యూబ్ కూడా వేస్తాడు స్ట్రైక్, అందుకని పాటలు పెడతలే. ఏమంట డీ నుంచి పిలిపించారు డ్యాన్స్ అయినకి. అది మరి డ్యాన్స్ జిమ్నాస్టిక్ చేస్తుందో అర్థమైతే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. జాతర అంటేనే గొడవ లేకపోతే ఎక్కడ జాతర ఉంటుందా? ఇంకో గొడవ. పోయినసారి మా ఊరు జాతరలో కొట్టుకోలేదురా, ఇక్కడన్నా కొట్టుకుంటారా కొంచెం. ఈ వ్లాగ్ నచ్చితే కింద కామెంట్ చేయమమ్మా ఎలా ఉందో, అలానే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నీ లవ్ అనేది చూపించు.